135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. ఇదే థియేటర్లో నేను 100 రోజులు సండే రోజు వచ్చిందని సికింద్రాబాద్ నుంచి ఇక్కడ ఊరేగింపు తీసిన పలానా మండి, మళ్ళీ స్టార్ల దండ పలానా మండి, మొండా శక్తి. మాకు సుదర్శన్ 35 మాకు ఆనాడు అచ్చిపాటు 74ల పాడి పంటలు ఇలా స్టార్టింగ్ ఓపెన్ 100 రోజులు ఓపెన్ కొత్త టాకీస్. మళ్ళీ మహేష్ బాబు వరుసగా 4 జూబ్లీలు ఉన్నాయి. మురారి ఒక్కడు అతడు పోకిరి. మా రికార్డులు మాకే మేము సాటి, మాకు మేమే సాటి, మాకు అవ్వలేరు సాటి. మాకు ఇప్పుడు వచ్చినట్టు ఉంది, కొత్త సినిమా లేకుంది. మాకు ఎల్లో చూడు ఐషోలు ఎవిక్ రోజు మొత్తం హౌస్ఫుల్. అవి లేడు, చిన్న పిల్లలు కాడికింది, పెద్ద పిల్లలు కాడికి చాలా ఎంజాయ్ చేస్తారు. జై బాబు, జై జై బాబు. ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి జన్మదినోత్సవం అంటే అభిమానులందరి పండుగ రోజు, ఈరోజు పుట్టినరోజు. యూనివర్సల్ స్టార్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జన్మదినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈరోజు రిలీజ్ అయిన మురారి, ఇందులో సిల్వర్ జూబ్లీ జరిగింది. అంతకుముందు ఫస్ట్ రిలీజ్ అప్పుడు కొంచెం డిబేట్ టాక్ వచ్చింది. ఫస్ట్ 50 కంటే ఏదైతే టీమ్ చేసి రిలీజ్ చేసిండ్రో ఇప్పుడు అది వస్తుంది. ఫస్ట్ 50 కంటే సెకండ్ 50లో ఎక్కువ షేర్ వచ్చింది. 100 డేస్ నడిచింది. పక్కన సుధా దేవి 70లలో వేరే వాళ్ళ సినిమా ఉండే, మేము సిల్వర్ జూబ్లీ వేస్తే వాళ్ళు కూడా సిల్వర్ జూబ్లీ అన్నారు. మేము 100 వేసినాం, వాళ్ళు 100 అన్నారు. మేము సిల్వర్ జూబ్లీ వేసినాం అని చెప్తే వాళ్ళు సిల్వర్ జూబ్లీ వేసిండ్రు. ఎక్కడ కూడా డెఫిసిట్ లేకుండా జరిగిన సినిమా ఇది. ఈ థియేటర్ సుదర్శన్ 35 అంటేనే ఇది మా థియేటరు, ఘట్టమనేని థియేటరు, సూపర్ స్టార్ థియేటరు. నందగోపాల్ గారు ఎప్పుడు కూడా మాకు అన్ని రకాలుగా కోఆపరేట్ చేస్తారు. వాళ్ళ అబ్బాయిలైన విశ్వంబర గారు కానీ, బాలు గారు కానీ మాకు కోఆపరేట్ చేస్తారు. అలాగే మనకి శ్రీనివాస్ రెడ్డి గారు మేనేజర్ కానీ, కుమార్ గారు కానీ దేవి మేనేజర్, వీళ్ళందరూ స్టాఫ్ కూడా మాకు కోఆపరేట్ చేసి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లెక్క మేము ఉంటాం. ఇలాగే ఇంకా ఇప్పుడు 2-3 సంవత్సరాల వరకు ఎట్లాగూ రాజమౌళి సినిమా ఉంది, అప్పటి వరకు మనకు సినిమాలు లేవు. కానీ మహేష్ బాబు ఘట్టమనేని వారసులు సినిమాలు వస్తాయి. అలాగే ఈ లోపల జయకృష్ణ కూడా హీరోగా మార్కెట్లోకి వస్తున్నాడు. ఖచ్చితంగా పెద్ద హీరో అవుతాడు. రమేష్ బాబు కొడుకు ఆయనే. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సంబంధించిన వచ్చే 2-3 ఏళ్లలో 3-4 నెలలకు ఒక సినిమా, పాత సినిమా సూపర్ హిట్స్ అయిన సినిమాలు 4 నెలలకు ఒక సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి. ఇలాగే మేము పండుగ చేసుకుంటాం, పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తాం, రిలీజ్ చేస్తాం. పాత సినిమాలన్నీ కూడా మళ్ళీ మహేష్ బాబు అన్నీ కూడా రెడీ అవుతున్నాయి. 3-4 నెలలకు ఒక సినిమా వస్తుంది. సంవత్సరానికి 3-4 నెలలకు ఒకటి రిలీజ్ అవుతుంది. సంవత్సరం 3-4 సినిమాలు రిలీజ్ అవుతాయి. మనకి సినిమా రానికి 2-3 సంవత్సరాలు పడతాయి ఖచ్చితంగా అయితే. అలాగే సేవా కార్యక్రమాలు ఈరోజు పొద్దున్నే మేము టెంపుల్లో మహేష్ బాబుకి మేలు జరగాలి, రాబోయే చిత్రాలు కూడా మంచిగా ఉండాలి, నిండు నూరేళ్ళు జీవించాలన్న ఉద్దేశంతో ఈరోజు టెంపుల్లో బ్రహ్మాండమైన పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన నిండు నూరేళ్ళు జీవించాలని కోరుకుంటున్నాం. అలాగే సేవా కార్యక్రమంలో మహేష్ బాబు గారు ఫస్ట్ ఉన్నాడు. గుండె ఆపరేషన్ చేసి పేదవాళ్ళకి అందరినీ ఆదుకుంటున్నాడు. ఇప్పటి వరకు 10,000 మంది వరకు ఆపరేషన్ చేసిండు. ఇందులో వచ్చిన బడ్జెట్ కూడా ఈ సినిమా గతంలో వచ్చినప్పుడు కానీ, సినిమా వేసినప్పుడు కానీ, ఇప్పుడు కానీ ఏ సినిమా వేసినా వచ్చినప్పుడు బడ్జెట్ ఇది ప్రొడ్యూసర్కి కానీ మహేష్ బాబు ఇంటికి పోదు, మహేష్ బాబు చారిటబుల్ ట్రస్ట్కి ఈ బడ్జెట్ పోతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.